యేసుక్రీస్తునందు మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు పదే పదే మేము చెప్పేది ఏమిటంటే, ఒకవేళ క్రైస్తవులు కాని వారైనా ఈ మాటలు మీరు వింటున్నట్లయితే ఇది మీకు దీవించబడటానికి మాత్రమే అనేది మీరు గమనించాలి. ఇది ఒక దేవుని మాట, దేవుని వాక్యం మానవుని దీవిస్తుంది. మన జీవితం, మన ప్రయాణము చాలా స్వల్పమైనది, అవివేకమైనది, ఆవేశాలతో కూడినటువంటిది. కాబట్టి నా మిత్రులారా, క్రైస్తవ బిడ్డలారా, స్నేహితులారా, మేము మీకు ఇస్తున్నటువంటిది దీవించబడటానికి చేస్తున్న ఒక ప్రయత్నం అనేది కూడా గమనించాలి. ఇప్పుడు నేను క్రైస్తవ సమాజంలో, భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కూడా కావచ్చు, ఇప్పుడు ఈ లెంట్ సీజన్ అనే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ లెంట్ సీజన్ ప్రత్యేకమైన ప్రార్థనలు చాలా మట్టుకి కంప్లీట్ చేశాం. చాలా క్రైస్తవ సంఘాలు, బిడ్డలు ప్రతిరోజు మందిరాలలో, కుటుంబాలలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ లెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఇప్పుడే. ఎందుకు ఈ లెంట్ అంటే, ఇప్పటికీ కూడా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతోనే ఆ జెరూసలేము ప్రదేశాలు, పురవీధులు ఉన్నాయి. మానవాళిగా దేవుడు మానవాళి కోసం మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతకగలిగి, మానవ జీవిత ఒత్తిడికి తద్వారా కూడా ఒక దివ్య శిలువ యజ్ఞము ద్వారా మనలను రక్షించే ప్రక్రియ జరిగింది. చరిత్రను బట్టి, ఆధారాలను బట్టి ఇదే సీజన్ అనేటువంటిది ఒక వాస్తవం. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ లెంట్ సీజన్లో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు సాగిస్తున్నారు అని చెప్పటంలో నేనైతే సందేహపడటం లేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ లెంట్ ప్రార్థనలు దేవుడు మానవాళి కోసం చేసినటువంటి ఒక యజ్ఞపు యొక్క ఉద్దేశం, ఆయన ప్రణాళికబద్ధమైనటువంటి కార్యాలు, ఆ శిలువ విలువ ఈ ప్రార్థనల్లో విరివిరిగా విస్తరించబడుతుందని కూడా నేను నమ్ముతూ వస్తూ ఉన్నాను. అయితే ఈ లెంట్ ప్రార్థనలో క్రైస్తవులముగా, లేకపోతే మానవాళిగా ఏ ఆలోచనల మీద మన ఆలోచనలు వెళ్ళాలి, ఏ ఉద్దేశాల మీద మన ఆలోచనలు వెళ్ళాలి? అఫ్కోర్స్ క్రైస్తవులంగా ప్రార్థనలకు వెళుతున్నాం, మందిరాలు గడుపుతున్నాం, సేవకులు రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు, మంచిదే. ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటా? ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రతి లెంట్, ప్రతి ఆ శ్రమల ప్రార్థనల్లో ఓ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమే చలామణి అవుతుంది, చలామణి కావాలి. అదే మనకి దీవెన, అదే ఆ పశ్చాత్తాపం అనేటువంటిది ఈ 40 రోజు ప్రార్థనల్లో క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా మెలగాలి. ఎందుకంటే ఈ 40 days నీ జీవితంలో గతించినటువంటి ప్రయాణంలో అవకతవకలు ఉండొచ్చేమో, తప్పని నేను అనడంలా, మానవులం కాబట్టి. కానీ ఈ పశ్చాత్తాపం అనేటువంటిది నిన్ను మళ్ళా ఒక నూతనమైనటువంటి క్రైస్తవ బిడ్డవుగా, ఒక నూతనమైనటువంటి రక్షణ పొందిన బిడ్డగా మార్చుటకు ఇది దోహదపడుతుంది. కాబట్టి ఓ సందర్భం ఉన్నది. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాల వరకు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ ఘట్టము క్రైస్తవులు చాలాసార్లు విన్నారు. వేలాడదీయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి శిలువ పైన ఇద్దరు దొంగలను కూడా అదే సమయంలో వేలాడ తీశారు. ఈయనకి మేకులు కొట్టారు, వాళ్ళకి మేకులు కొట్ల. కానీ వాళ్ళు డిస్కస్ జరుగుతున్న సందర్భంలో నువ్వు దేవుడువు కదా, ఒక మాట అన్నారు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. రైట్, మానవ జీవన విధానం యొక్క విధానం ఇది. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇది మనుషులు సమాజంలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ దేవుని ప్రణాళికలు అవి ఆధ్యాత్మిక చట్టబద్ధంగా ధర్మానుసారముగా ఉంటాయి. ఆధ్యాత్మికతలో ఉన్న యథార్థత, ఆధ్యాత్మికతలో ఉన్న నీతి దేవుడు ఏ క్షణం కూడా తప్పజాలడు, ఏ క్షణంలో కూడా తప్పజాలడు. కాబట్టి రెండోవాడు అన్నాడు, లేదు లేదు, మనకిది సమంజసం. మన ప్రయాణంలో మన బ్రతికిన తీరు బాధ్యతగానో, సామాజిక బాధ్యతగానో, మానవతా దృక్పథముతోనో, ఇతరుల పట్ల ప్రేమతోనో అవేమి లేవు మనకి. మనం అలా బ్రతకలా. మన ఇష్టం, ఏం చేయాలంటే అది చేసాం, ఏ అకృత్యమైన పని చేయాలంటే అది చేసాం, ఏ దొంగతనం చేయాలంటే అది చేసాం, ఏ క్రూరమైన పని చేయాలంటే అది చేసాం. మనుషులకు దానికోసం కాదు జన్మనిచ్చింది, ఆ దానికోసం కాదు. ఒక ఒక అందమైన పుష్పం కంటే కూడా మిన్న అయినది మానవ జీవితం. ఒక అందమైన పుష్పానికి, ఒక అందమైనటువంటి పుష్పాలతో కూడా మానవ జీవిని పోలుస్తారు కవులు. ఎందుకో తెలిసిన, మనిషి విలువ జీవితం అంత విలువైనది. దాన్ని గుర్తించలేని అంధకారములో ఉన్నవారు చాలామంది ఉన్నారు. గుర్తించి ఒక పుష్పాల కంటే ఇంకా అందంగా వికసించే మానవులు కూడా భూమండలం పైన ఉన్నారు. కాదంటారా? దెర్ ఆర్ మెనీ పీపుల్. అందమైన పుష్పాల కంటే వికసించే బిడ్డలు ఉన్నారు. మానవత్వాలతో, సంస్కారంతో, సంప్రదాయాలతో, ఒక ఆధ్యాత్మిక విలువలతో ఎంతోమంది మనుషులు ఉన్నారు. కానీ కొంతమంది ఈయనన్నట్టుగా మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం. వాళ్ళు ఏదో చేశారు. ఒక జీవిత విలువల తెలవని ఒక చీకటి జీవన విధానానికి వాళ్ళ మనసులో వాళ్ళు ప్రేరేపిస్తుంటే వాటికి తొలగి చలమణయ్యారు. దానికి ప్రతిఫలముగా రోమా గవర్నమెంట్, యూదుల యొక్క సామ్రాజ్యం వాళ్ళను సిలువకు అప్పగించింది. అనే మాట మాట్లాడాడు. అయితే ఆయన అంటాడు మనకిది సమంజసమే, కానీ ఈయన మాత్రం తప్పు చేయను. అది కూడా పసిగడుతున్నాడు. ఆయన ప్రయాణములో ఒక దుర్మార్గుడికి వెళుతున్నాడు. ఈయన జీవన శైలిని గురించి ఆ నోట ఈ నోట కూడా వాస్తవాలు కూడా వింటూ ఉన్నాడు. కాబోలు ఇప్పుడు అంటాడు యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక రాజ్యము కూడా ఆయన చేతిలో ఉన్నదా? నీ కళ్ళ ముందు సిలువ మీద మరణించబోతున్న ఆయన చేతిలో ఒక రాజ్యం ఉందా? మరణపు కోరలోకి వెళ్ళిన ఆయన చేతుల్లో ఒక రాజ్యం ఉందా? రాజ్యం ఉందని కూడా నువ్వు గమనించగలిగావా? ఎస్, ఆధ్యాత్మిక అన్వేషకుడికి వాస్తవాలు దొరుకుతాయి. ఆధ్యాత్మికంగా అన్వేషణ కలిగి ఉండే మనస్కులమైనప్పుడు జీవన వాస్తవాలు దొరుకుతాయి. మనకు సంబంధించి దొరుకుతాయి. ఈయనకు దొరికింది. అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ ద పాయింట్. పశ్చాత్తాపం అనేది అది. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆయన మూలుగుతున్న మనసుతో ఇది మాకు సమంజసమే బాబు, నా ప్రయాణములో కన్ను మిన్ను కాకుండా మేము బ్రతికాం. కానీ ఇప్పుడు తీర్మానము దశలోకి మా బ్రతుకులు వెళ్ళాయి. ఆ తీర్మానం చేసేది నువ్వని కూడా నాకు తెలుసు. అందుకనే అడుగుతున్నాను. ఒక ప్రాయశ్చిత్తపు మనసుతో, పశ్చాత్తాపపు మనసుతో, హృదయం నలిగిన వాడనే నిన్ను అడుగుతున్నాను. నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రొటెక్టెడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ వైజ్. చాలా లైఫ్ని అంతకు మునుపు విచ్ఛిన్నమైపోయినటువంటి లైఫ్
ఆ విచ్ఛిన్నతలోనే సమస్య పోయిందేమో, విచ్ఛిన్నతలోనే విచ్ఛిన్నమైపోయిందేమో అనుకున్నాడేమో. కానీ ఇక్కడ ఒక అవకాశం దక్కింది. లాస్ట్ సమయం, ఆ ఆఖరి సమయంలో దొరికిన అవకాశాన్ని ఆయన జ్ఞానయుతంగా వాడుకున్నాడు. వాడుకుని నువ్వు నీ రాజ్యములకు వచ్చినప్పుడు, ఇదే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కౌంటర్ ఇది. దేవుని మధ్య ఈ యొక్క దొంగ మధ్య జరిగిన కౌంటర్లో ఈయన పశ్చాత్తాపంతో నలిగిపోతున్నటువంటి సందర్భాన్ని దేవుని యొక్క కనికరమైన మనసు తృణీకరించలేకపోయింది. అందుకని అంటాడు, నేడే నీతో కూడా నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా చెప్తున్నాను. వాట్ ఏ గ్రేట్ రెస్పాండ్. దేవుడు ఎంత రాయల్టీ రెస్పాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తులో ఉన్న రాయల్టీ అది. యేసుక్రీస్తులో ఒక దేవునిలో ఉన్న రాయల్టీ. ఆ పశ్చాత్తాపానికి, అతని హృదయములో నలిగిన పశ్చాత్తాపాన్ని ఒక శిలువ మీద మరణపు చేతుల్లో, కోరల్లో, రక్తపు మడుగుల్లో ఉన్న ఈ మహోన్నతులు ఇస్తున్న అభయం, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. వాట్ ఎ గ్రేట్. పశ్చాత్తాపం అనేది అంత గొప్పది. మానవాళి మన బ్రతుకుల్లో ఈ దురాత్మలకు లోబడిపోయి, దుష్టశక్తులకు లోబడిపోయి మన బ్రతుకులలో మనమే నష్టం తెచ్చుకుంటున్నాం. నువ్వెందుకు ఒక అందమైన పుష్పాన్ని కాకూడదు? నువ్వెందుకు వికసిస్తున్న ఒక మంచి మనిషిని కాకూడదు? నీ కుటుంబం ఎందుకు ఒక పచ్చగా ఉండకూడదు? నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ భార్య భర్తలు ఒక అన్యోన్యమైన ప్రేమ, ఒక అన్యోన్యమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధల్లో ఎందుకు ఉండకూడదు? ఎన్ని చీకటి అనుభవాలు మానవ బ్రతుకుల్లో చలామణి చేసుకుంటూ సాగిపోతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులకైనా క్రైస్తవేతరులకైనా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ యొక్క లెంట్ సీజన్ పశ్చాత్తాపంతో మన బ్రతుకులను ఒక అందమైన పుష్పాలముగా, ఒక మచ్చలేని వ్యక్తులముగా, ఒక పరిశుద్ధమైనటువంటి మనుషులంగా మారే ఓ తరుణం ఇది. ఆస్వాదించండి, ఆలోచించుకోండి, అన్వయించండి, ప్రయత్నించండి, పాటించండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.